మూవీ ఏదో అంటున్నారు మళ్ళీ. ఎందుకండి జనాల్ని మామూలుగా ఎట్లా అంటే అసలు ఒక రేంజ్లో క్వశ్చన్ మార్కులు పడేస్తున్నారు అందరూ కూడా. నేను ప్రాపర్గా తీయబోయే సినిమానే కరుణాకర్ సుగుణ మీద తీయబోతున్నాను సినిమా. ఈ ధర్మాన్ని అడ్డం పెట్టుకొని డబ్బు ఎట్లా సంపాదించుకుంటున్నారు అనే వాస్తవాన్ని ప్రజలకు అర్థం కావాలి. కాబట్టి ఇప్పుడు వాళ్ళు సుమారుగా 15 సినిమాల దాకా తీశారండి. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా దాన్ని వక్రీకరించి కూడా రాసుకున్నారు అనేది ఉన్నారు, చెప్పేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి అర్థం కాక మనుషులు అన్నప్పుడు చేస్తారు, కానీ మాటలు ఏం చెప్తున్నాయి మాత్రం ఖచ్చితంగా మాటలు చేంజ్ చేస్తున్నారు అని చెప్తున్నారండి. సో ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగే క్వశ్చన్, స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు హిందూగా పుట్టారా లేకపోతే క్రిస్టియన్గా పుట్టారా? క్రిస్టియన్గా పుట్టా. ఎట్లా? బై బర్త్ ఏమే క్రిస్టియన్. బై బర్త్? బై బర్త్. బై బర్త్, ఎస్. ఓకే. అంటే మామూలుగా ఎట్లా అంటే మీ ఫాదర్ ఈజ్ ఎ హిందూ. బైబిల్లో నుంచే రామాయణం వచ్చింది అనేది పాయింట్ మీరు ఏది అన్నారో అది వాస్తవం అని చెప్పి నేను అన్నాను. అంటే ఉద్దేశంలో యేసు ప్రభు పెళ్ళయిందా? కాలేదు. యేసు ప్రభుకి మామూలుగా పిల్లలు ఉన్నారా? లేరు. యేసు ప్రభు ఒక రాజ్యానికి రాజా. కాన్సెప్ట్ వక్రీకరణ ఇప్పుడు మీరు అర్థం మీకు కావట్లేదా? అర్థం నాకైందా? మీకే కావట్లేదు. మీకు అర్థం కావట్లేదండి. మీకు కావట్లేదు. మీరు చెప్పే విధానమే రాంగ్ అని చెప్తున్నా నేను. పరలోకమందున్న దేవుడి దగ్గరికి మీ అందరికి ఆ మార్గం చూపించడానికి అని చెప్పి చెప్పారు. అవును, అంతే తప్పితే నేను దేవుడు చెప్పాలా? అది కూడా వాస్తవం. అదే వాస్తవం, వేరే కాదు. మీరు క్రియేట్ చేసింది అది. మీలాంటి పాస్టర్లు క్రియేట్ చేశారు అది. అంటే ఆయన చెప్పలేదా నేనే మార్గము, నేనే మార్గము? ఆ మాటలు పక్కన పెట్టండి. నేనే మార్గం అని చెప్పలేదా? పక్కన పెట్టాలని. నేను మాట్లాడాలంటే ఈ మాటలు మీరు గమనించట్లేదు. మీరు అడిగిన సమాధానం చెప్తున్నా. నువ్వు మనుషుడు డైవర్ట్ చేస్తున్నారు. డైవర్ట్ కాదండి. నిజాన్ని నిర్భయంగా చెప్తున్నారు. ఎందుకంటే అది బయటపడితే మీ వల్ల కాదు. ఇప్పుడు మీరు చెప్పేది ఇందుకే కదా. దుబాయ్ లో ఉన్నప్పుడు ఫ్లైట్ ఆఫీసర్ నాకు 3 లక్షల సాలరీ ఉండేది. నాకు ఫ్లైట్ టికెట్స్ 8 దేశాలు తిరిగానండి. నాకేం తక్కువ అని చెప్పి మా సినిమా బ్యాక్గ్రౌండ్ ఉంది. సినిమాలకు పోలేనా నేను? ఈ సినిమాలు తీయాల్సిన అవసరం నాకేం పట్టిందండి? సతీష్ కుమార్ ఇప్పుడు పాస్టర్లు అనుసరించే వాళ్ళు గొర్రెలు అనమాట, అంతే కదా? పాస్టర్లు అనుసరించేవాడు గొర్రెలు కాదు, యేసు ప్రభువును అనుసరించేవాడు గొర్రెలు.